ఈ కూటమి మహిళా ఓటర్లని ఆకర్షించాలి అనేది ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం సీట్ల కోసం కాదు, మహిళా సాధికారత, పార్టీల సమతుల్యం కోసం, మహిళల్ని సంఖ్య పెంచటం కోసం. కానీ వైసీపీలో ఉన్న మంచి నేతలు ఇటు వెళ్తే మరి వైసీపీ పార్టీ మీద ఎంత ప్రభావం పడుతుందో మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. మరి ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ మాత్రమే కాదు, ఏపీ రాజకీయ భూమికను మార్చేసేటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ఎలా స్పందిస్తుంది? మరి ఈ విధంగా జరిగితే వైసీపీ బలహీన పడుతుందా? వైసీపీకి ఆల్రెడీ మహిళల మీద వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ వైసీపీ పార్టీకి బురదగా మరకగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా పెచ్చగా ఆడవాళ్ల మీద దుర్భాషలాడుతున్న ఈ సందర్భంలో ఈ వ్యూహం, కూటమి అనుసరిస్తున్నటువంటి ఈ వ్యూహం అమలైతే మరి వైసీపీలో క్లియర్ ఇమేజ్ ఉన్నటువంటి మహిళా నేతలు ఈ డీలిమిటేషన్ ద్వారా వచ్చే సీట్ల ద్వారా జనసేనలోకి వచ్చి కూటమి స్ట్రెంగ్తన్ అయితే వైసీపీ వీక్ అవుతుందా? ఇక మిగిలేది బూతు భాష మాట్లాడే నేతలేనా? అక్రమాలు అన్యాయాలతో కేసులున్న నేతలే అక్కడ మిగులుతారా?